నమస్తే, వెల్కమ్ టు YLR 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్లారెడ్డిలో ఘనంగా తొలి ఏకాదశి పండుగ వేడుకలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. రేపు రైతు రుణమాఫీ సంబరాలకు సిద్ధమైన రైతాంగం. ఈ నెల 18వ తేదీ నుండి ఆగస్టు 15 లోపు రుణమాఫీ ప్రకటించిన ప్రభుత్వం. ఎల్లారెడ్డి రైతుల తరపున సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. బైకు, మినీ ఆటో, ట్రాలీ ఢీ, యువకుడికి తీవ్ర గాయాలు, హైదరాబాద్ తరలింపు. ఎల్లారెడ్డిలో ఘనంగా తొలి ఏకాదశి పండుగ వేడుకలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. శాంతాకారం, భుజగ శయనం, పద్మనాభం, సురేశం, విశ్వాధారం, గగన సదృశం, మేఘవర్ణం, శుభాంగం, లక్ష్మీకాంతం, కమలనయనం, యోగి హృద్యానం, గ్యామ్యం, వందే విష్ణుం భవ భయహారం, సర్వలోకైకనాథం అంటూ భక్తులు తొలి ఏకాదశి పండుగను బుధవారం ఎల్లారెడ్డిపట్నంలోని శ్రీ విఠలేశ్వరుడి ఆలయంలో పూజలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కొంతమంది భక్తులు ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణ స్వామికి పూజలు చేశారు. అలాగే సహస్రనామ పారాయణం, లక్ష్మీదేవికి మంగళ హారతులు నిర్వహించారు. ఈ తొలి ఏకాదశి నుంచి హిందువుల పండుగలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్గా బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి నేరెళ్ల శారదాని కలిసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, కామారెడ్డి జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు షబీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు కైలా శ్రీనివాస్ తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చం, శాలువాతో ఘనంగా సత్కరించారు. మహిళలకు రక్షణగా పనిచేయాలని ఈ సందర్భంగా షబీర్ అలీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన శారదను కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట్ మండల్ ఆత్మకూరు గ్రామంలో బుధవారం మెహరం పండుగ ఉత్సవాలను ముస్లిం సోదరులు, గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకగా మెహరం పండుగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రుణమాఫీ ప్రక్రియ అమలుకు రంగం సిద్ధమైంది. గురువారం సాయంత్రం వరకు రైతుల ఖాతాలో రుణమాఫీ నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. మొదటి విడతలో 1 లక్షలోపు బ్యాంకుల్లో రుణాలు ఉన్న రైతులందరినీ రుణమాఫీ చేయనుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, నాయకులు రైతులతో కలిసి సంబరాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించిన గైడ్ లైన్స్ లను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 18వ తేదీ నుంచి చేసేందుకు ముహూర్తాన్ని నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా రైతులకు ₹1,00,000 వరకు ఉన్న రుణమాఫీని మాఫీ చేయనున్నట్లు తెలిపింది. 18వ తేదీ సాయంత్రంలోగా రైతు ఖాతాలో రుణమాఫీ సంబంధించిన డబ్బులు జమ కానున్నట్లు తెలిపింది. అదే రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి రైతు రుణమాఫీ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. రుణమాఫీకి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు జారీ చేసింది. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతం కాలంలో జమ చేసుకుంటే బ్యాంకర్లపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
కామారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అరుణతార ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మిరెడ్డి, వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జి మురళీధర్ గౌడ్, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే గంగారాం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నీలం చిన్నరాజులు, రణజిత్ మోహన్, పైళ్ల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో జిల్లా పదాధికారులు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఇచ్చిన హామీ నిలబెడుతూ రైతులందరికీ రైతు రుణమాఫీ ప్రక్రియను ఈ నెల 18 గురువారం ప్రారంభించినట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రైతులందరికీ రుణాలు ఉన్నాయని, ఆ రుణాలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రుణమాఫీ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తాను కూడా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను పలుమార్లు రైతు రుణమాఫీని చేయాలని కోరినట్లు తెలిపారు. జూలై 18న మొదటి విడతలో భాగంగా ₹1,00,000 రుణమాఫీ చేయనున్నట్టు, రైతులందరికీ రైతు రుణమాఫీ చేయనున్నట్లు, వారి ఖాతాలో రుణాలు పడనున్నట్లు తెలిపారు. ఈ రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కావడం తనకు సంతోషంగా ఉందని, నియోజకవర్గంలోని రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రుణమాఫీ సంబరాలకు సిద్ధంగా ఉండాలని, తాను కూడా ఈ రుణమాఫీ సంబరాల్లో పాల్గొంటానని ఎమ్మెల్యే తెలిపారు. రుణమాఫీ ప్రక్రియను చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఎల్లారెడ్డి ప్రజలు రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. మీ ఎల్లారెడ్డి బుడ్డు బిడ్డ మదన్ మోహన్ ఎమ్మెల్యే. ఎల్లారెడ్డిలో మనం చాలా పేద కుటుంబాలున్నాయి. ప్రతి ఇంటికి లోన్ ఉన్నది. లోన్ లేని ఇల్లు లేదు. నేను ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి చాలాసార్లు విన్నవించుకున్నా. మన ఎల్లారెడ్డి ప్రజల తరఫున, రైతుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా నేను అభినందన తెలుపుతున్నా. ఎందుకంటే రేపు 18వ తారీఖు నాడు ₹1,00,000 రుణమాఫీ జరగబోతుంది. రేపు నుంచి బ్యాంక్ అకౌంట్ల డైరెక్ట్ గా అకౌంట్లలో పడుతున్నాయి. నేను కరెక్ట్ గా మాట్లాడినా, అధికారులతో మాట్లాడినా ప్రతి రైతు అకౌంట్లలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పడాలే కంపల్సరీ అని నేను చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇది ఒక శుభదినం. మీరు మీ గ్రామాల్లో, మీ మండలాల్లో కూడా నేను కూడా రేపు వస్తా. రేపు సంబరాలు కూడా చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, మంత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎల్లారెడ్డి ప్రజలు. బాన్సువాడ నియోజకవర్గం బిర్కూర్ మండల బైరాపూర్ గ్రామంలోని విఠలేశ్వర మందిరంలో బుధవారం భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భజన కీర్తనలతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం పఠించారు. తొలి ఏకాదశి సందర్భంగా ఇదే ఆలయంలో మాజీ ఎమ్మెల్యే బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి విఠలేశ్వరుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారితో పాటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంగళం భగవాన్ విష్ణు మంగళం గణపతి మంగళం పంచైకాచ మంగళాయ విఠల భగవాన్ की जय, माता की जय, ज्ञानेश्वर महाराज की जय, महाराज की जय, वंदनाथ भगवान की जय. ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామంలో బుధవారం మెహరం పండుగ సందర్భంగా పీర్లతో పండుగను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో చిన్న పెద్ద అందరూ కలిసి అసైదుల్లా ఆడుతూ పీర్లను గ్రామంలో ఊరేగించడం జరిగింది. ఈ ఉత్సవాల్లో గ్రామస్తులు ఉన్నారు.
భవన్ నందు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన రైతు రుణమాఫీపై జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర కేబినెట్ మంత్రులు, సహచర ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ఎంపీలు, రాష్ట్ర నాయకులతో కలిసి పాల్గొన్న ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సహచర ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద చరిత్రలో మిగిలిపోయే అంశం తెలంగాణ ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలంగాణ వచ్చింది. ఈరోజు కూడా ఏదైతే 2 లక్షల రుణమాఫీ దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున 32,000 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. వరంగల్ డిక్లరేషన్ లో ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారు, కాబోయే ప్రధానమంత్రి. మరి ఈరోజు తెలంగాణ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున దేశంలో కాదు ప్రపంచంలో కూడా రుణమాఫీ జరగలేదు. మరి ఈ కార్యక్రమానికి ఇంతకుముందు మా సహకార ఎమ్మెల్యేతో హరీష్ రావు గారు ఒకటే సవాలు చూస్తా ఉన్నాం. అందరూ ఎమ్మెల్యేస్ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున హరీష్ రావు గారు చెప్పేదంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా చెప్పింది చేసింది. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసినట్టు మా ఎమ్మెల్యేలు కానీ మా కాంగ్రెస్ పార్టీని, గవర్నమెంట్ మంత్రులను ముఖ్యమంత్రి అవహేళన చేసినట్టు మాట్లాడిండ్రు. మీరు ఫార్మాట్ సిద్ధం చేసుకోండి. కావాలంటే మీరు ఈమెయిల్ కానీ వాట్సాప్ ద్వారా ఫార్మాట్ కాంగ్రెస్ పార్టీ పంపిస్తుంది. రిజిగ్నేషన్ అనేది ఒక ఫార్మాట్ అలా తీసుకుపోయి ఆ రోజు కూడా నువ్వు ఆ రోజు స్థూపం దానికి వెళ్ళి నార్మల్ ఫార్మాట్లో పోయినావు. మరి మేము ఫార్మాట్ పంపిస్తాం. ఇది రేపు 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ద్విచక్ర వాహనం ఆటో ట్రాలీ ఢీకొన్న ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తండా వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై బుధవారం మధ్యాహ్నం ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ గ్రామం సరిహద్దు వద్ద కామారెడ్డి నుండి ఎల్లారెడ్డి వస్తున్న మహమ్మద్ హాజీ వయసు 36. ఇతడిని ఎల్లారెడ్డి నుండి కామారెడ్డి వెళుతున్న మినీ ట్రాలీ ఆటో ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో మహమ్మద్ హాజీకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మహమ్మద్ హాజీని మొదట ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. कोणी మాట్లాడారు. పాత బాలునోరు జాగ్రత్త. మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మాజీ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎంపీటీసీ దేవి కృష్ణప్రసాద్ అన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు పాతబాలు ఎలమంచిలి శ్రీనివాసరావు అనవసరంగా ఎమ్మెల్యే పోచారంపై, కాసుల బాలరాజుపై విమర్శలు చేస్తే మీకు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు కాసుల బాలరాజు గురించి చాలా పెద్ద మాటలు మాట్లాడిన పాతబాలు ఎలమంచిలి శ్రీనివాసరావు కార్యకర్తలే బుద్ధి చెప్తారని తెలిపారు. జిల్లాలోని గోదావరి ఉపనది అయిన మంజీరా నదిలో ఇసుక మాఫియా వ్యాపారం చేసింది ముందుగా ఎవరో గుర్తు చేసుకోవాలని అన్నారు. మరో పోచారం కుటుంబం గురించి, కాసుల బాలరాజ్ కుటుంబం గురించి మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలతో తరిమి కొడతామని హెచ్చరించారు. పోచారం కుటుంబంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కొంతమంది మా కాంగ్రెస్ కార్యకర్తలే ప్రెస్ మీట్ పెట్టడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఎవరైతే ఇన్ని రోజులు కష్టపడ్డారో వాళ్ళకి పార్టీ గుర్తించి మన కాసా బాలరాజన్నకు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. దానికి ఇచ్చిన దానికి అప్పుడు లేని అప్పుడు వ్యతిరేకంగా చేశారు. అప్పుడు చేసినప్పుడు తెలియలేదు ఇలా బాధ. ఈ రోజు ఏదో కాన్స్టిట్యున్సీ కోసం డెవలప్ అవుతున్నది. శ్రీనివాస్ రెడ్డి గారు కానీ అన్న బాలరాజు అన్న కానీ వాళ్ళిద్దరు ఒకటే ఇంటెన్షన్ ఉన్న వాళ్ళిద్దరికి ఎప్పుడెప్పుడు డెవలప్ చేద్దాం ఆ కాన్స్టిట్యున్సీ అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు కాబట్టి, కానీ వాళ్ళకి ఎలాంటి స్వార్థం లేదు. కాకపోతే ఈ పరిస్థితి ఏంటంటే మనకు ఈ రోజు 2009 నుంచి మనం 2023 దాకా మనకు ఓట్లు వేస్తూనే ఉన్నారు జనాలు.
మనం ఎప్పుడు కూడా మనం డీలా పడిపోలేదు. 5% 10% ఓటుతో తేడాతోనే ఓడిపోవడం జరిగింది, కానీ ఎక్కువ శాతంతోనైతే మనం ఓడిపోవడం జరగలేదు. మనం ఏ రోజైతే మనకు జనాలు మనల్ని నమ్మి ఓట్లు వేసుకుంటూ వస్తున్నారో వాళ్లకు మనం న్యాయం చేసే అవకాశం ఇప్పుడు వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే మనకు ఓట్లేసిన వర్గానికి ఎవ్వరు కూడా ఇక్కడ దాకా ఎవ్వరు కూడా వాళ్ళకు న్యాయం చేసేది లేదు. ఒక పెన్షన్ ఇప్పించేది లేదు, ఒక ఇల్లు ఇప్పించేది లేదు, అలాంటివి లేనే లేవు. ఇప్పుడు ఈ సమయం మనకు వచ్చింది, వాళ్ళకు న్యాయం చేసే అవకాశం మనకు ఛాన్స్ ఉంది కాబట్టి ఈ సందర్భంగా మనం వాళ్ళకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. సరే, కొన్ని పర్యాల వల్ల అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారే మన పోచారం గారు సారింటికి పోయి స్వయాన మీరు రావాలి, కండువా కప్పుకోవాలి, మీ ఆశయాలు మాకు కావాలి అని వారే స్వయాన కాంగ్రెస్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎల్లారెడ్డిలో ఘనంగా తొలి ఏకాదశి పండుగ వేడుకలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. రేపు రైతు రుణమాఫీ సంబరాలకు సిద్ధమైన రైతాంగం. ఈ నెల 18వ తేదీ నుండి ఆగస్టు 15 లోపు రుణమాఫీ ప్రకటించిన ప్రభుత్వం. ఎల్లారెడ్డి రైతుల తరపున సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. బైకు, మినీ ఆటో, ట్రాలీ ఢీ, యువకుడికి తీవ్ర గాయాలు, హైదరాబాద్ తరలింపు. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.